ఉద్యోగం, మంచి భవిష్యత్తు, కుటుంబానికి అండగా నిలవాలనే ఆశయాలు, జీవితంలో ఏదో సాధించాలని కళ్ళు కన్న ఓ యువతి. కానీ నమ్మకం పేరుతో ఆమె జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఆ కళ్ళన్నింటినీ క్షణాల్లో చిదిమేశాడు. ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించాడు. భవిష్యత్తు కలిసి నిర్మించుకుందామని మాటలు చెప్పాడు. అతని మాటలు నిజమేనని విశ్వసించిన ఆమె ఒకరోజు ఊహించిన నిజాన్ని తెలుసుకుంది. అప్పటికే అతనికి భార్య, పిల్లలు ఉన్నారని తెలిసి ఆ క్షణం ఆ బంధాన్ని అక్కడితో ముగించాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తీసుకున్న ఆ నిర్ణయాన్ని అతడు అంగీకరించలేకపోయాడు. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం తిరస్కరణతో ప్రతీకారంగా మారింది. ఒక అబద్ధం, ఒక మోసం, ఒక తిరస్కరణ, అవే ఒక యువతి ప్రాణాలు తీసేంత పెద్ద కారణాలుగా ఎలా మారాయి? నమ్మకాన్ని మోసంగా మార్చిన ఆ వ్యక్తి అసలు ఎవరు? భీమవరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన హత్య వెనుక దాగి ఉన్న నిజాలేంటి? లెట్స్ వాచ్. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన అనంతవాణి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్న ఆమెకు కొన్నేళ్ల క్రితం ఆటో డ్రైవర్ శ్యాంబాబుతో పరిచయం ఏర్పడింది. మొదట సాధారణంగా మొదలైన ఆ పరిచయం క్రమంగా సన్నిహితంగా మారింది. తనకింకా పెళ్లి కాలేదని, భవిష్యత్ కలిసి నిర్మించుకుందామని నమ్మించిన శ్యాంబాబు మాటలు అనంతవాణి నమ్మింది. కొంతకాలం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. కానీ ఒక దశలో శ్యాంబాబు గురించి అనంతవానికి ఊహించని నిజం తెలిసింది. అతనికి అప్పటికే పెళ్లై భార్య, పిల్లలున్నారని తెలుసుకుంది. తాను నమ్మిన వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించిన అనంతవాణి వెంటనే అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. ఫోన్ కాల్స్ తగ్గించింది, కలవటం మానేసింది. తన జీవితం మళ్లీ సరిదిద్దుకోవాలనుకుంది. అయితే అనంతవాణి తీసుకున్న ఈ నిర్ణయం శ్యాంబాబు అంగీకరించలేకపోయాడు. ఆమె తనను తిరస్కరించటం అవమానంగా భావించాడు. ఆమెను మళ్లీ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో అతడి ఆలోచనలు ప్రమాదకరంగా మారాయి. ప్రేమ కాస్త కక్షగా మారింది. చివరికామెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఘటన జరిగిన రోజు తెల్లవారుజామునే శ్యాంబాబు తాడేరు గ్రామంలో అనంతవాణి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆమె బయటకొచ్చిన సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే పరిస్థితి అదుపు తప్పింది. వెంట తీసుకెళ్లిన కత్తితో అనంతవాణిపై దాడి చేశాడు. వరుసగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించలోపే నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న అనంతవాణి ప్రాణాలు నిలవలేదు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా షాకుకు గురైంది. తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. ఒక యువతి జీవితాన్ని ఎంత దారుణంగా ముగించడానికి కారణమేంటి అనే చర్చ మొదలైంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రేమ పేరుతో జరిగిన మోసమే ఈ హత్య కారణంగా తెలిసి మరింత ఆవేదన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న భీమవరం రూరల్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనాస్థలి పరిశీలించి ప్రతి ఆధారం జాగ్రత్తగా సేకరించారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, కాల్ వివరాలు, నిందితుడి కదలికలు విశ్లేషించారు. పోలీసుల విచారణలో నిందితుడు శ్యాంబాబు పాత్ర బయటపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చినట్టుగా అధికారులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటనలో వినియోగించిన ఆటో, ద్విచక్ర వాహనం, సంఘటనా సమయంలో ధరించిన దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సాధారణ పరిచయం, ప్రేమ పేరుతో పెరిగిన నమ్మకం, దాచిన నిజం, ఆ తర్వాత తిరస్కరణ, చివరకు ప్రతీకార హత్య. ఈ కేసులో జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో మరోసారి స్పష్టమైంది. నిజాన్ని దాచిపెట్టి ఒకరి జీవితంలో ప్రవేశించటం, ఆ నిజం బయటపడితే హింసకు దిగడం సమాజానికి ప్రమాదకర సంకేతంగా మారుతుంది. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఒక అబద్ధంతో మొదలైన పరిచయం, ఒక మోసంతో కొనసాగిన బంధం చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని జీవితంలోకి వచ్చిన వ్యక్తి అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్నప్పుడు ఒక కుటుంబం శాశ్వతంగా విషాదంలో మునిగిపోయింది. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితుని అరెస్ట్ చేశారు. చట్టం ముందు నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఆధారాలు చివరికి నిజాన్నే బయటపెడతాయి. ప్రేమ అనేది విశ్వాసంతో నిలబడే బంధం. ఆ విశ్వాసం మోసంగా మారిన క్షణం మిగిలేది కన్నీళ్లు, విషాదం, జీవితాంతం మర్చిపోలేని గాయం మాత్రమే.